ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్య ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే పొలానికి వెళ్ళేవాడు. కానీ వర్షాలు లేక పంటలు పండగ అప్పులు పెరిగిపోతాయి. ఊర్లో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రామయ్య మాత్రం వెళ్ళలేదు. ఈ భూమి నా తల్లి. నా తల్లిని ఎలా వదిలిపెట్టి వెళ్తాను అని అనేవాడు. రామయ్యకు ఒక ఆశ ఉండేది. వర్షాలు పడతాయి, పొలం పండుతుంది అని. కానీ ఒకరోజు చివరి ప్రయత్నంగా విత్తనాలు నాటుదామనుకుంటాడు. ఆర్థిక పరిస్థితుల వలన ఆవును అమ్మి విత్తనాలు కొంటాడు. ఇప్పుడు తన కుమారుడు ఏడుస్తూ, నాన్నా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం అన్నీ కోల్పోయాం. ఇంకా ఇక్కడ ఏముంది అని ఇక్కడే ఉంటున్నావు. అప్పుడు రామయ్య తన కుమారుడి చేతిని పట్టుకొని, నాన్న, మనం ఇల్లు వదిలితే ఈ భూమి ఎలా చిగురిస్తుంది? నా తోటి వాళ్ళ ఆకలి ఎలా తీరుతుంది అని అన్నాడు. చివరి ప్రయత్నంగా పొలంలో విత్తనాలు వేస్తాడు. ఆకాశం వైపు చేతులు జోడించి, ఒక్క వాన చినుకు అంతే చాలు అని ప్రార్థిస్తాడు. స్వచ్ఛమైన మనసుకి వానదేవుడు కరుణిస్తాడు. కాసేపటికే మేఘాలు కమ్ముకొని వాన పడుతుంది. కళ్ళు చెమ్మగిలుతాయి. తన కుమారుడితో, మనం ఇంక భూమిని వదిలిపోకూడదు. భూమిని నమ్మిన వారికి మంచే జరుగుతుంది అని అంటాడు. ఆ సంవత్సరం వానలు బాగా పడి పంటలు బాగా పండుతాయి. రామయ్య ఆశ ఎన్నో కడుపులు నింపింది. స్వార్థం లేని మనసుకు దేవుడు కూడా తోడుంటాడు. పంటలు బాగా పండినా కూడా రామయ్య ఏడుస్తాడు. ఎందుకంటే ఎవరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదని.